అమరావతి రాజధాని గుండా 2 జాతీయ రహదారులను కలుపుతూ 90% నిర్మాణం పూర్తి చేసుకున్న విజయవాడ వెస్ట్ బైపాస్ పై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. దాదాపు 3,200 కోట్ల రూపాయలతో వెస్ట్ బైపాస్, కృష్ణానది మీద 6 లైన్ల వంతెన. బైపాస్ నిర్మాణానికి 1,600 కోట్లు, వంతెన నిర్మాణానికి 1,400 కోట్లు, దాదాపు 3,000 కోట్ల రూపాయల పైగా ఖర్చు చేశారు. ఇక 2019లో జగలకు వచ్చిన తర్వాత అమరావతి రాజధానిలో ఏవైతే రోడ్స్ ఉన్నాయో, రేడియల్ రోడ్స్, ఆ రోడ్లకి కనెక్టివిటీ వేయకుండా చెరువు కట్ట మాదిరి మొత్తం విజయవాడ వెస్ట్ బైపాస్ని అమరావతి రాజధానిలో నిర్మించారు. అదృష్టవశాత్తు ఆ సీడీ యాక్సెస్ రోడ్డుకి ఒక్కసారి మాత్రమే దానికి అండర్ పాస్ ఇచ్చారు. సర్వీస్ రోడ్లు కూడా ఈ మధ్య కాలంలో ప్రారంభించి చేస్తున్నారు. అయితే విజయవాడ వెస్ట్ బైపాస్ ఏదైతే చిన్నవుటపల్లి నుంచి గుంటుపల్లి మీదుగా అమరావతి రాజధాని మీదుగా కాజా వరకు ఉన్న దాదాపుగా 40 కిలోమీటర్ల ఈ వెస్ట్ బైపాస్కి ఇరువైపులా 500 మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలకి అనుమతులు ఇవ్వరు అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇందులో నిజం లేదు. ఇది దుష్ప్రచారం మాత్రమే. విజయవాడ వెస్ట్ బైపాస్కి పక్కన నిర్మాణాలకి ఎలాంటి ఇబ్బంది లేదు. జాతీయ రహదారులకు కూడా 500 మీటర్ల నిబంధన లేదు. విజయవాడ గుంటూరు అంటే ఈ చెన్నై నుంచి కోల్కతా వెళ్తున్న, గతంలో NH5 అనేవాళ్ళు, ఇప్పుడు 16 అయినట్టుంది. ఇలాంటి జాతీయ రహదారులకు కూడా 500 మీటర్ల నిబంధన లేదు. అలాంటిది విజయవాడ వెస్ట్ బైపాస్కి ఎలా వస్తుంది? కొందరు కావాలని ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నారు. రైతు సోదరులు ఈ వెస్ట్ బైపాస్ నిర్మాణానికి దాదాపుగా 1,200 ఎకరాల భూములు ఇచ్చారు. కొంతమంది భూమి మొత్తం పోయింది, కొంతమంది భూమి సగం అలా పోయింది. ఆ మిగిలిన భూమిలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు, నిర్మాణాలు చేసుకోవచ్చు, గిడ్డంగులు నిర్మించుకోవచ్చు, పరిశ్రమలు పెట్టుకోవచ్చు. ఎలాంటి కార్యక్రమాలైనా అనుమతులు తీసుకొని చేసుకోవచ్చు. జాతీయ రహదారుల సంస్థకు చెందిన ఒక కీలక అధికారితో మాట్లాడినప్పుడు ఏదైతే 500 మీటర్ల నిబంధన ఉందో అది లేదు, అది దుష్ప్రచారం. అలాంటి ప్రచారాన్ని మేము కూడా తిప్పికొడుతూ ఉన్నాం వీడియోల ద్వారా. మీడియా విలేకరులకు కూడా చెప్తూ ఉన్నాం, అలాంటి నిబంధన ఏమీ లేదు. విజయవాడ పరిధిలో అయితే విజయవాడ కార్పొరేషన్ నుంచి పర్మిషన్లు తీసుకొని నిర్మాణాలు చేసుకోవచ్చు. బైపాస్కి ఎలాంటి నిబంధనలు ఏమి లేవు. ఔటర్ రింగ్ రోడ్డు వచ్చిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్డుకి ఎలాంటి నిబంధనలు పెడతారు అనే దాని మీద మరో వీడియో చేసుకుందాం. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్డు నిబంధనలు వేరుగా ఉంటాయి, ఇది బైపాస్ నిబంధనలు వేరుగా ఉంటాయి. రాబోయే రోజుల్లో ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఏ సర్వే నెంబర్ల నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వెళ్తూ ఉంది, ఏ సర్వే నెంబర్లు ఎంత భూమి తీసుకుపోతా ఉన్నారు అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం.